ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసు, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 20వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ఆర్థికంగా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అలాగే మీరు ఊహించని ఇబ్బందులు కానీ ఊహించని సమస్యలు కానీ రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీ గౌరవానికి భంగం కలిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతి వ్యవహారంలో కూడా ఏదో ఒక రకమైన అసంతృప్తి, ఆందోళన ఉండటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మానసికంగా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం మీరు చేపట్టే వ్యవహారాలు కానీ కార్యాలయాలు కానీ మీరు అనుకున్నంతగా అవి సత్ఫలితాలను ఇవ్వకపోవటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి సంబంధించి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఖర్చులు బాగా పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు డెఫిసిట్లకు పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మాట విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ మాటను అదుపులో ఉంచుకోవాలి, సహనాన్ని వ్యక్తం చేయాలి, అసహనానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క కోపాన్ని మీరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఖచ్చితంగా మరి జాగ్రత్తగా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏకాగ్రత అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తగ్గకూడదు, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే మీ యొక్క శ్రద్ధని లేకపోతే మీ యొక్క కాన్సన్ట్రేషన్ని ఈ సినిమాల మీద, టీవీల మీద, చాటింగ్ల మీద ఇటువంటి వాటి మీద పెట్టకండి. ఖచ్చితంగా దానివల్ల అలా చేయటం వల్ల ఏంటంటే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు మీకు దక్కవలన విషయాన్ని గమనించాలి. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంతంత మాత్రంగానే ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సాధ్యమైనంత వరకు కుటుంబ వ్యక్తులతో మీరు ఘర్షణలకు దిక్కండి, వాదోపవాదాలకు దిక్కండి, అలాగే గొడవలకు దిక్కండి. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో ఎంత సమ్మేళనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఆలస్యం, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం పనులు చేయాలంటే కొంచెం ఒక రకమైన వైరాగ్యం ఏర్పడడానికి, కొంచెం బద్ధకం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో మీరు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, బయట పానీయాలను అవాయిడ్ చేయండి. దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దూర ప్రయాణం చేసినా కూడా మీతోటే మీ యొక్క
శుచి శుభ్రత కలిగిన వాతావరణంలో తయారు చేసిన పదార్థాలని పానీయాలని మీ వెంట తీసుకువెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులు కూడా సాధ్యమైనంత వరకు సంయమనం పాటించాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపతాపాలను ప్రదర్శించకూడదు. అలాగే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆదరణని మనల్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి. దానివల్ల మీరు కృషి మీద ఎక్కువగా ధ్యాస పెట్టాలి. మిగతా విషయాలు మీరేం పట్టించుకోకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా కష్టపడి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ రోజైతే లాభాలు మీకు రావన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఓవర్ స్పెక్యులేషన్ వద్దు, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. సాధ్యమైనంత వరకు మీరు ఉన్న దాంట్లోని వ్యాపారం చేసుకోండి. అత్యధికంగా ఆశించి మీరు ఎక్కువగా పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సాధ్యమైనంత వరకు ఈరోజు ఎంత సమయం పాటించి ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మొహమాటానికి పోయి ఎటువంటి షూరిటీలు కానీ హామీలు కానీ ఇటువంటివి ఏమీ కూడా మీరు ఇచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. దూర ప్రయాణాలు అవి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు ఆలయాల్ని మీరు ఈ రోజున సందర్శించడం వల్ల, విష్ణు ఆరాధన చేయటం వల్ల, విష్ణు సంబంధమైన ఆరాధన చేయటం వల్ల మీకు చాలా వరకు సమస్యల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్య ఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.